కోటిరెడ్డిపాలెం కోటి దేవుళ్ళందరికీ నమస్కారం. సత్యము చాలా తేలిక, చాలా చిన్నది. సత్యం తెలుసుకోవడానికి ఇంతే ఉంది. సత్యం జీవించడానికి ఎంతో ఉంది, అనంతకాలం ఉంది. నేను ఆత్మను అని తెలుసుకుంటే అదే సత్యం, అంతకన్నా వేరే సత్యం ఏమీ లేదు. చెప్పండి, నేను ఆత్మను. ఆత్మే పరబ్రహ్మము. ఆత్మే అంతటా వ్యాపించున్నది. అంతటా వ్యాపించున్న ఆత్మను నేనే. ఇంతే, ఇదే సత్యం, ఇంతకన్నా ఇంక వేరే సత్యం ఎక్కడా లేదు. ఇది తెలుసుకుంటే జీవితం అంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తాం. ఇది తెలియకపోతే నిరుత్సాహంగా, నిర్వీర్యంగా, దుఃఖంతో, రసాభాసతో జీవిస్తాం. అది తెలుసుకోవాలంటే కొన్ని జన్మలు పడుతుంది. ఇందాక స్వామీజీ వారు చెప్పినట్టు భగవద్గీతలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాతే ఒకనొక జ్ఞాని తనను తాను పూర్తిగా తెలుసుకుంటాడు. ఏమని? నేను ఆత్మను అని చెప్పేసి. కొన్ని జన్మలు పడుతుంది. అలా జన్మల్లో ఎంతో సాధన చేసి, ఎంతో తెలుసుకోవాలన్న తపంతో ఉండి చివరికి తెలుసుకున్న వాళ్ళే ఈరోజు నా ముందర అంతా ఉన్నారు ఇక్కడ. లేకపోతే రాదు మీరు ఇక్కడికి, ఎవరు రాదు ఇక్కడికి. ఇదేమి సినిమా సభ కాదు, ఇదేమి రాజకీయ సభ కాదు, ఇది ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏం లేదు, ఇక్కడ సంగీత ప్రోగ్రాం లేదు. ఇక్కడ ఉన్నది ఆత్మజ్ఞాన సభ. ఇది ఎవరెవరైతే నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటారో వాళ్ళే దేవుళ్ళు. దేవుడు అనేది వికృతి పదం. ప్రకృతి పదం ఏంటంటే దివ్యుడు. ఆ దివ్యుడు అనే నోరు తిరక్క దేవుడు అన్నారు. దివ్యుడు అంటే దివికి సంబంధించిన వాడు, దివ్య జ్ఞానం ఉన్నవాడు దివ్యుడు. ఆ దివ్యుడు అని నోరు తిరక్క దేవుడు అయింది. దివికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్లే దివ్యులు, దేవుళ్ళు. భువికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు మానవులు. దివికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు దివ్యులు, దేవుళ్ళు. నా ముందుకు వచ్చిన దేవుళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఈరోజు మనం భూమికి సంబంధించిన జ్ఞానం కోసం మనం రాలేదు. మనంతా దివ్య జ్ఞానం కోసం వచ్చాము. మనకి అదే కావాలి. ఈ దేవుడు అనే వాళ్ళని అందరూ చంపేస్తారు. జీసస్ని చంపేశారు, చిలువేశారు. స్వామి దయానంద సరస్వతికి గాజుపు పొడి ఇచ్చి చంపేశారు. సోక్రటీస్కి విషం పాత్ర ఇచ్చి చంపేశారు. చంపేస్తారు, కానీ మనల్ని ఇప్పటిదాకా చంపలేదు ఎవరు. అంటే యుగం మార్పిడి అయింది. ఇప్పుడు ఎవరు చంపరు, దేవుడిని చంపడానికి లేదు. ఇప్పుడు ఒకప్పుడు చంపేశారు.
ఇప్పుడు యుగం వచ్చింది, దేవుళ్ళందరినీ పూజించే యుగం వచ్చింది, ధ్యానులందరినీ పూజించే యుగం వచ్చింది, ధ్యానులందరినీ గౌరవించే యుగం వచ్చింది. ప్రపంచమంతా దివ్యుడు అయ్యే యుగం వచ్చింది. ఇంకొక 10-20 సంవత్సరాల్లో దేవుడు కాని వాడు ఎవడు భూమి మీద ఉండడు, అందరూ దివ్యుడే అవుతారు. ఇరవై సంవత్సరాల కింద ఎవరి చేతిలో అయినా సెల్ ఫోన్ ఉందా? 20 సంవత్సరాల కింద ఉందా? లేదు. ఇప్పుడు ఎవరి చేతిలో లేదు? ముసలమ్మ చేతిలో నుంచి ఉంది. అంటే ఈ సెల్ ఫోను, ఈ టెక్నాలజీ 20 సంవత్సరాల క్రితం ఎక్కడా లేదు. 20 సంవత్సరాల్లో ప్రపంచాన్ని ముంచేసింది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటే ధ్యానం వల్ల ఇంకెన్ని లాభాలు ఉండాలి? దీనికి డబ్బులు అవుతాయి, కానీ ధ్యానానికి డబ్బులు కూడా అవసరం లేదు. మరి ధ్యానం టెక్నాలజీ ఎంత విస్తృతం అవుతుందో మీరే ఊహించండి. డబ్బులు లేని టెక్నాలజీ, అన్నీ ఇచ్చే టెక్నాలజీ ధ్యానం. శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, మనసుకి శాంతం ఇస్తుంది, బుద్ధికి వికాసం ఇస్తుంది, వివేకం ఇస్తుంది, ఆత్మకు అనుభవం ఇస్తుంది. మరి సకల ప్రాణి కోడితో మిత్రత్వాన్ని ప్రసాదిస్తుంది ధ్యానం. ఖర్చు లేదు. ఈ సెల్ ఫోన్ కొనుక్కోవడానికి బయటికి వెళ్ళాలి, ధ్యానం కొనుక్కోవడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. మన లోపల మనం కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, ధ్యానం కొనుక్కుంటాం. శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, ధ్యానం కొండ అంత సంపాదించుకుంటాం. దాని ద్వారా అన్నీ లభిస్తాయి మనకి, A to Z, ఆ నుంచి అమ్మ వరకు. డబ్బులు ఖర్చు లేదు, బయటికి పోనక్కర్లేదు. మన ఇంట్లో మనం కూర్చుని ముక్కులోని గాలి ముక్తికి మరి దారి, మన గాలి మన దగ్గర ఉంది, దాని మీద కొంచెం నిఘా పెడితే చాలు మనకు అన్నీ లభిస్తాయి. మరి ఇలాంటి టెక్నాలజీ ఇంకో 10-20 సంవత్సరాల ప్రపంచంతో వ్యాప్తి చెందదా? చెప్పలు కొడతాం ఈ టెక్నాలజీ. 40 సంవత్సరాల కిందట నాకు ఒక్కడికే తెలిసింది. ఇప్పుడు ఇగో ఇంతమంది ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. ఇది గ్రేటెస్ట్ టెక్నాలజీ, చీపెస్ట్ టెక్నాలజీ, డబ్బు లేని టెక్నాలజీ, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేని టెక్నాలజీ, ఎవడు అమ్మలేని టెక్నాలజీ, ఎవడు కొనలేని టెక్నాలజీ, అంతే సంపాదించుకునే టెక్నాలజీ. ఎవడి శ్వాస మీద వాడు జాతి పెట్టి వాడు సంపాదించుకుంటాడు ఈ టెక్నాలజీని. ఐదు 500 సంవత్సరాలు కష్టపడి ఆ బుద్ధుడు దీన్ని కనుక్కున్నాడు తనంతట తాను. మనకి 500 సంవత్సరాలు అక్కర్లేదు. ఈ సెల్ ఫోన్ తయారు చేయడానికి ఎవడో ఎంతో కష్టపడి ఉంటాడు తయారు చేయడానికి. మనకి తయారు చేయక్కర్లేదు, మన ఊరికే కొనుక్కుంటే చాలు ఇది. అలాగే బుద్ధుడికి 500 సంవత్సరాలు పట్టింది తెలుసుకోవడానికి, మనకి ఒక్క క్షణం చాలు తెలుసుకోవడానికి. ఊరికే కళ్ళు రెండు ముసుకుని శ్వాస మీద దాచి పెట్టబోయ్ అంతే, ఇంకేమీ లేదు. అంతేనా అంటే అంతే. అదేదో సినిమాలో అంతేగా. చెప్పండి, నో డాక్టర్, ఇలా చేతులు పెట్టాలి ఇలా అందరూ. నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్, నో సర్జరీ, ఓన్లీ మెడిటేషన్. డాక్టర్లకి డబ్బులు లేవు, మందులకి డబ్బులు ఇవ్వక్కర్లేదు, హాస్పిటల్కి పోనక్కర్లేదు, సర్జరీలు చేసుకోనక్కర్లేదు. మన ఇంట్లో కూర్చుని కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తలకాయ నుంచి క్యాన్సర్ పెడితే అన్నీ భస్మీపట్నం అయిపోతాయి చిటికలో. నీకు నీ మీద నమ్మకం ఉండాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆవగించేంత విశ్వాసం ఉన్నా పర్వతాలను సైతం కదిలించగలవని చెప్పేసి. ఇప్పుడు మనకి ఎవరి మీద నమ్మకం కావాలి? యేసు ప్రభు మీద కాదు, మన మీద మనకి నమ్మకం కావాలి. నలభై సంవత్సరాల కిందట నేను ధ్యానంలో వచ్చినప్పుడు, నాకు ధ్యానం గురించి తెలిసినప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగింది.
నేను ప్రపంచాన్ని అంతా ధ్యానం నేర్పిస్తాను, వీడొక్కడే చాలు. ఈ ఒక్కడే ప్రపంచాన్ని ధ్యానం చెప్పగలిగినప్పుడు ఇంతమంది ఉంటే ఇంకెంత త్వరగా అయిపోతుంది చెప్పండి. ప్రపంచం అంతా దివ్యులు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు. కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. చెప్పండి. నో మంత్ర, నో తంత్ర, నో యంత్ర, ఓన్లీ బ్రెత్, ఓన్లీ శ్వాస. మంత్రం అక్కర్లేదు మనకి, తంత్రం అక్కర్లేదు, యంత్రం అక్కర్లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే కళ్ళు రెండు మూసుకోవాలి అంతే. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. రెండు స్టెప్పులు. కళ్ళు మూసుకుంటే బయటి ప్రపంచం అవుటు, శ్వాస మీద ధ్యాస పెడితే లోపలి ప్రపంచం ఇన్ను. నేను ఈ ఊరు రావాలంటే మరి హైదరాబాద్ వదిలిపెట్టాలా వద్దా? హైదరాబాద్లో ఒక కాలు పెట్టుకుని ఇక్కడ ఈ ఊళ్ళో ఇంకో కాలు పెట్టగలనా? పెట్టలేను. కనుక ఈ ప్రపంచాన్ని చూస్తూ బయట ప్రపంచం చూస్తూ లోపల ప్రపంచంలో ప్రవేశించలేవు. కనుకే కళ్ళు మూసుకోవాలి. రెండు కళ్ళు మూసేసుకోవాలి. పక్కన పెళ్ళామో మొగుడో ఉంటాడు కానీ చూడకూడదు. పొద్దుగూకుల పెళ్ళాన్ని చూస్తామా? రామచంద్ర, పెళ్ళాము ఎక్కడ పారిపోతుందో అని భయం. ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు, చచ్చినట్టు మన దగ్గరే పడి ఉంటుంది. మొగుడు కూడా ఎక్కడికి పారిపోడు, ఆడు అక్కడే పడి ఉంటాడు వాడు. అథవా కాసేపు వాడిని చూడకుండా ఉండాలి, ఆ విధవని చూడకుండా ఉండాలి. కళ్ళు రెండు మూసుకోవాలి. అందులో ఎంత ఉందో సబ్జెక్టు. కళ్ళు రెండు మూసుకోవడంలో ఎంత ఉందో సబ్జెక్టు. 50% సబ్జెక్ట్ అందులో ఉంది. మిగతా 50% శ్వాస మీద ధ్యాస. ముక్కులోని గాలి ముక్తికి మరిదాలి, కాయపు టూపిలో గని ఉన్నది అన్నాడు అన్నమాచార్యుల వారు. కాయపు టూపిరిలో గని ఉన్నది, ఆ గనిని కొలగొట్టడమే ధ్యానం. ఆ గనిలో ఏమున్నాయి? ఓయబ్బా అన్నీ ఉన్నాయి. నీకు కావలసినవన్నీ ఉన్నాయి అందులో, ఆ గనిలో. ఆ గనిని కొలగొట్టడమే ధ్యాన అభ్యాసము. అయితే ఒక్క రోజులో రాదు. రెండు రోజుల్లో రాదు. ఖచ్చితంగా 40 రోజుల్లో వస్తుంది. ఎవరికైనా వస్తుంది. ఎవరికైనా వస్తుంది 40 రోజుల్లో. బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానం, మూడవ కన్ను, ఉపనయనము, యజ్ఞోపవీతము, బ్రహ్మోపదేశము ఎవరికైనా జరుగుతుంది 40 రోజుల్లో. ఉపనయనం అంటే మూడవ కన్ను రావడం. బ్రహ్మోపదేశం అంటే అహం బ్రహ్మాస్మని తెలుసుకోవడం అనుభవపూర్వకంగా. యజ్ఞోపవీతం అంటే వాడు ఇంకా లోకానికి తన జీవితాన్ని అంకితం చేస్తాడు. వాడు యజ్ఞోపవీతధారి. 40 రోజులు ధ్యానం చేస్తే వాడు ఇంకా వాడి సంసారానికి వాడి పనికిరాడు, వాడి లోకానికి పనికి వస్తాడు వాడు. యజ్ఞోపవీతధారి 40 రోజులు అంతే. ఒక జీవుడు ఒక దేవుడు కావడానికి 40 రోజులు తేడా అంతే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో 40 రోజులు చేస్తే వాడికి జ్ఞానం వచ్చేస్తుంది. అశ్రద్ధతో జీవితాంతం చేసినా రాదు వాడికి. శ్రద్ధతో 40 రోజులు చేస్తే వచ్చేస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో ఉన్నవాడికి జ్ఞానం వచ్చి తీరుతుంది. అంటే అశ్రద్ధతో ఉన్నవాడికి జ్ఞానం రానే రాదు. శ్రద్ధ ఉండాలి. నాకు ఇది కావాలి అని శ్రద్ధ ఉండాలి.
ఈరోజు ఈ గ్రామం నేను రావాలి అని శ్రద్ధ పెట్టుకుని వచ్చాను, అప్పుడే వచ్చాను, లేకపోతే వచ్చేవాడంటే నాకు శ్రద్ధ ఉంది మీ పట్ల, ఈరోజు ఇక్కడ రావాలని అట్లా వచ్చాను. అలాగే 40 రోజులు నేను ధ్యాన సాధన చేస్తాను అని శ్రద్ధ పెట్టుకుంటే, పూనుకుంటే ఏదైనా వస్తుంది. ఒక అమ్మాయి పెట్టి 40 రోజులు పెడితే అమ్మాయి రాదేంటి నీ దగ్గరికి? రాదా? ఏ అమ్మాయికైతే తన వెంట పడేవాడే కావాలి కదా. అమ్మాయి కోరుకుంటుంది నా వెంట పడేవాడు ఎవడు ఉన్నాడని చెప్పేసి. అలాగే ధ్యానం కూడా కోరుకుంటుంది నా వెంట పడేవాడు ఎవడు ఉన్నాడని చెప్పేసి. ధ్యానం వెంట 40 రోజులు పడితే చాలు, ఆ ధ్యానం నీకు దాసోహం అంటుంది. నేను నీ దాసుణ్ణి అంటుంది ఆ ధ్యానం. దాసోహం అంటే అది, నేను నీ దాసుణ్ణి అని ధ్యానం అంటుంది. 40 రోజులు వెంటపడాలి. ఎలా వెంటపడాలి? నాకు నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను బతకలేను. ఇది ఒక ప్రేమ వ్యవహారం లాంటిది. నువ్వు లేకుండా నేను బతకలేను, నాకు నువ్వు కావాలి అంటే, అవునా నేను లేకుండా నువ్వు బతకలేవా, నేను కావాలని నీకు అయితే వచ్చేస్తానంటే వచ్చేస్తాను. అంత తేలిక ధ్యానంలోకి రావడం. వెంటపడాలి 40 రోజులు. ఈ 40 రోజుల దీక్షని మండల దీక్ష అంటారు. నలభై రోజులు ఇతర ధ్యాస ఉండకూడదు, శ్వాస మీద ధ్యాసే ఉండాలి. ఏ హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, ఏ తిరుపతికి వెళ్ళక్కర్లేదు, ఏ రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, ఏ గడ్డంగాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నో గడ్డంగాడు చెప్పండి, వేధవాడు చెప్పండి, నో గడ్డంగాడు. 40 రోజులు మన ఇంట్లోనే మనం ఉండాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. నలభై రోజుల్లో మొత్తం లాగేచ్చారు. ధ్యానాన్ని పిండి పిండి చేయొచ్చు 40 రోజుల్లో. పప్పు చేయొచ్చు, దంచి కొట్టచ్చు ధ్యానాన్ని. నా చిన్నప్పుడు నాకు ధ్యానం తెలియదు, నా తల్లిదండ్రులకు తెలియదు, స్కూల్ టీచర్లకు తెలియదు, గుడిలో పూజారికి తెలియదు, కాలేజీకి వెళ్తే కాలేజీలో లెక్చరర్కి తెలియదు, ఎవరికి తెలియదు. ఏదో బతికేస్తున్నారు. ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు, బతికేస్తున్నారు. ఎక్కడ చూసినా కొట్లాటలే, ప్రతి ఇంట్లో దుఃఖమే. ఇంటింటి పోరు ఇంతింత కాదయ్యా. కానీ ఈరోజు ప్రతి ఇంట్లోనూ ధ్యానం ఉంది. అంటే ఎంత యుగ మార్పిడి చూడండి. నా చిన్నప్పుడు ఏమీ లేదు, ఈ గడ్డ వచ్చిన తర్వాత అన్నీ వచ్చినాయి. లేకపోతే ఈ పల్లె ప్రాంతంలో ఇంతమంది ఇక్కడ ఏమయ్యా నువ్వు ఏదైనా మాయ చేసావా? ఆ అబ్బాయికి ఇటుగా చెప్పండి కొడదాం. అమెరికా వెళ్ళవలసిన అబ్బాయి తన సత్యం తను తెలుసుకున్నాడు.
దివ్యుడయ్యాడు, దేవుడయ్యాడు. తమ సత్యాన్ని తెలుసుకునే వాళ్ళందరూ దివ్యులే, దేవుళ్ళే. తమ సత్యాన్ని తెలుసుకునే వాళ్ళంతా దయ్యాలే, పీక్కు తినే దయ్యాలు. మొగుడు పెళ్ళాన్ని పీక్కు తింటాడు, పెళ్ళాం మొగుడిని పీక్కు తింటుంది, ఇద్దరు కలిసి పిల్లల్ని పీక్కుతుంటారు. దయ్యాలు. ఎందుకంటే ధ్యానం లేదు. చదువుకో చదువుకో చదువుకో, డబ్బులు సంపాదించి ఇదే దయ్యాలు పీక్కు తిన్నాడు. నాకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే నేను సూసైడ్కి తయారయ్యాను, ఎందుకంటే దయ్యాలు ఇంట్లో ఉన్నాయి. నీకు మెడిసిన్లో సీట్ రాకపోతే నువ్వు ఎందుకు పనికిరాడు వాడివి, ఇలా ఉండి ఇంట్లో ప్రబోధం. అప్పుడు ఏం చేశాను, హుస్సేన్ సాగర్లో హైదరాబాద్ దూకడానికి వెళ్ళాను పొద్దున్న 4:30కి. ఇంకెందుకు జీవితం, ఎందుకు వృధా, దూకేస్తే పోలే. కానీ అవి చల్లగా ఉంటాయి నాకు తెలుసు, అందుకే నేను పోలే. నాకు వేడి నీళ్ళే కావాలి, స్నానానికైనా చావడానికైనా. నేను పోలే. అమ్మ మరి తోక ముడుచుకుని వెనక్కి వచ్చాను. ఆ హుస్సేన్ సాగర్ నీళ్లు వేడిగా లేనందుకు మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇప్పుడు. ఆయన రామిరెడ్డి కమ్యూనిస్టు, ధ్యానాన్ని తిట్టి పోశాడు. నన్ను ఎన్ని తిట్టుకున్నాడో. కానీ విధి లేక మరి మేడం గారు రావడం వల్ల ఆయన రావడం జరిగింది. మొగుడో పెళ్ళామో ఎవరో ఒకరు ముందు వస్తారు, వాళ్ళ వెనకాల మిగతా వాళ్ళు వచ్చేస్తారు. ధ్యానంలోకి రాక తప్పదు, సత్యంలోకి అందరూ రావాల్సిందే. ఎన్ని రోజులు సత్యానికి దూరంగా ఉంటారు, ఎన్ని జన్మలు దూరంగా ఉంటారు. ఏదో ఒక జన్మలో ఏదో ఒక రోజు సత్యం దగ్గర రావాల్సిందే. సత్యం దగ్గరికి వచ్చి 40 రోజులు అందులో ఉంటే వీడు సత్యం అయిపోతాడు, వీడు దివ్యుడు అయిపోతాడు, వీడు దేవుడు అయిపోతాడు. 40 రోజులు అంతే. నలభై రోజులకి గట్టిగా చెప్పకూడదాం మనం, ఓన్లీ 40 days. ఒక్క రోజులో మటుకు రాదు, 2 రోజుల్లో రాదు, 3 రోజుల్లో రాదు, 10 రోజుల్లో కొంత వస్తుంది, 20 రోజులు ఇంకొంత వస్తుంది, 40 రోజులు మొత్తం వచ్చేస్తుంది టోటల్గా. శ్రద్ధతో ఉంటే, దాని వెంట పడితే, అమ్మాయి వెంట పడినట్టు ధ్యానం వెంట పడితే డబ్బులు అక్కర్లేదు, సన్యాసం పుచ్చుకోక్కర్లేదు. సంసారిగా ఉంటూనే 40 రోజులు శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ సంసారం చేసుకుంటూ, మీ ఉద్యోగం చేసుకుంటూ, మీ వ్యాపారం చేసుకుంటూ 40 రోజులు. దాంతోపాటు ఇది అయిపోయింది, కథ అయిపోయింది. మామూలుగా అయిపోయిన తర్వాత మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం. కానీ ఈ మధ్య నాకు ఆ స్టేట్మెంట్ రాంగ్ అని కూడా తెలిసింది నాకు. ఏం స్టేట్మెంట్ ఇస్తామంటే, కథ కంచికి మనం ఇంటికి అంటాం. కొన్ని రోజుల్లో మనకి తెలిసింది ఇది కథ కంచికి పోదు, ఇది ఎప్పుడు మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాము అని చెప్పేసి. మనం ఇంటికి పోము, మనం ఎప్పుడు ఉండేదే ఇంట్లో ఉందని చెప్తుంది. ఇప్పుడు నేను ఉన్న మా ఇంట్లోనే ఉన్నాను, ఇగో ఇది మా ఇల్లే, ఇది మా ఊరే. కథ కంచికి మనం ఇంటికి అంటే అది రాంగ్ అది అని నిన్ననే తెలుసుకున్నాను. నేను పామూరులో తెలుసుకున్నాను. మన కథ ఎప్పటికీ ముగియదు, మన జన్మలు ఎత్తుతూనే ఉంటాము. కర్మ సహిత జన్మలు అయిపోతుంది, కర్మ రహిత జన్మలన్నీ తీసుకుంటూ ఉంటాము. కానీ జన్మలు తప్పవు, తీసుకుంటూనే ఉంటాము. కథ కంచికి పోదు. మనం ఇంటికి పోం, మనం ఇంట్లోనే ఉంటాము. ఎప్పుడు ఏ ఊళ్ళో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ దేహంలో ఉన్నా, మనం ఇంట్లోనే ఉన్నాం. మనము ఈ విషయం నేను తెలుసుకున్నాను. కథ కంచికి పోదు, మనం ఇంటికి పోము, మనం ఇంట్లోనే ఉన్నాము. కథలు ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటాయి.
మళ్ళీ మనం అందరం ఏదో జన్మలో ఏదో లోకంలో ఏదో శరీరాలతో మనం ఇలానే కలుసుకుంటాం. మళ్ళీ ఇలానే చప్పట్లు కొట్టుకుంటాం. అప్పుడు బహుశా మనకి 4 చేతులు ఉండొచ్చు, విష్ణుమూర్తికి ఉన్నట్టు. సో 4 చేతులతో చప్పట్లు కొట్టే ముందు 2 చేతులతో చప్పట్లు కొడతాం బాగా ఫస్ట్. No doctor. No medicine. No hospital. No surgery. No puja. No prarthana. Only meditation. Only dhyanam. చెప్పండి. ధ్యానం రక్షతి రక్షితం. చెప్పండి ఇప్పుడు. ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. అంటే నీ చేత రక్షింపబడిన జ్ఞానం ధ్యానము నిన్ను తిరిగి రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, ధ్యానం రక్షతి రక్షితం. నీ చేత ధ్యానం 40 రోజులు రక్షింపబడితే ఇక జన్మాంతం జీవితాంతం నీ ధ్యానం నిన్ను రక్షిస్తుంది. నీకు సర్వ సంపదలను చేకూరుస్తుంది. ఈరోజు నాకు ఇక్కడ ఇవన్నీ నా సంపద కాదా? మీరంతా నా వారు కాదా? మీ ఆస్తి నా ఆస్తి కాదా? ఈ అబ్బాయి నా మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో లెక్కే లేదు. ఏమయ్యా, ఈయన డబ్బు సంపాదించేదే నా కోసం. నాకు జరిగినట్లు మీకు అందరికీ జరుగుతుంది. మీరు కూడా 40 రోజులు ధ్యానం చేస్తే చాలు. పెట్టుబడి లేని వ్యాపారం ఇది ఒక్కటే. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే వశమే మహిలో వేమ. ఎద్దులు అన్నాడు వేమన. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకిడి ఈ తనువులు మోసడి ఎద్దుల మనముల తల్పంగా వశమే మహిళ వేమ. ఎద్దుతో సమానం, పశువుతో సమానం. ధ్యానం చేయకముందు మనం పశువులము, ధ్యానం చేసిన మన పశుపతి. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే వశమే మహిలో వేమ. పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు పట్టుపట్టి నేని బిగియ 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 అన్నర. ఎలా పట్టుకోవాలి? బిగియ. ఎన్ని రోజులు? 40 రోజులు. పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు పట్టుపట్టె నేని బిగియ బట్టవలే పట్టి విడుట కంటే పడి పడి
చచ్చుడ మేలు 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 విశ్వదాభిరామ వినురవే